నో క్రైస్ట్ నో క్రిస్మస్. ఈరోజు కొన్ని విలువైన మాటలు మీరు వాక్యానుసారంగా మీరు విని అర్థం చేసుకోవాలని ప్రభు మన పరిశుద్ధ నేను చాలా విలువైన మాటలు ప్రభు మీకు వినబడడానికి ప్రభు చూపినందుకు నేను ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకు వాక్యం దగ్గర ఉన్న విషయం క్రిస్మస్ రోజు విను అండర్స్టాండ్ హూ ఇస్ జీసస్. ఆదాముకి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే వినండి, హీ గివ్ ఫుల్ అథారిటీ ఆన్ ఎర్త్. భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు. ఇష్టం ఏ పెట్టి పలుకుతాయి, దేనిలో ఏమైనా చేయి. కానీ నన్ను కలిగి నువ్వు ఏలుబడి చేస్తావా, నేను లేకుండా ఏలుబడి చేసుకుంటావా, అది నీ చేతిలో ఉంది. ఎలాగో అపవాదికి అప్పగించాడా దేవుడు? మానవుడికి ఇచ్చిన వరాన్ని ఏం చేశాడు? అపవాది చేతికి అప్పగించాడు. అది అపవాద ఏమై ఉన్నాడు? యుగ సంబంధమైన దేవత, అంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని, సృష్టిని దేవుడు మానవుడికి వరం వేస్తే వీడేం చేశాడు? ఈ మానవుడు తీసుకెళ్లి అపవాది చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసి, అందుకే ఇది చీకటి లోకమైంది. ఈ చీకటి లోకాన్ని వేలేది ఎవరంటే అపవాది. అందుకే యేసు ప్రభువును కూడా శోధించాడు. రెండో శోధనలో ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి నువ్వు నాకు మొక్కితే రాజ్యాలన్నీ నీకు ఇస్తా అన్నాడు. నిజమే అది కూడా. ఎందుకంటే అది వాస్తవం వాడి కాదు, వాడు దొంగిలి వెళ్ళాడు. హల్లెలూయా. మీకు మాట చెప్తాను, ఎంతమందికి అర్థం అవుతుంది? ఈ భూమి అంతా ఎవరు అదుపులో ఉంది? అపవాది అదుపులో. ఎంత అదుపులో ఉందంటే వినండి చెవులకి, సృష్టికర్త ఉన్న దేవుడు ఈ లోకంలోకి రావడానికి స్థానం లేదు. అంత అధికారం వాడు చేతిలో పెట్టుకున్నాడు. అంటే మానవుడికి ఎంత అధికారం ఇచ్చాడు ఆరంభంలో. ఆదాముకి ఎంత పవర్ ఇచ్చాడు, ఎంత అథారిటీ ఇచ్చాడు. అది అంటాడు యేసు, మనిషి కుమారుడు చూడండి, నక్కలకు గొర్రెలు కలవు, ఆకాశ పక్షులు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారుడికి తలవాల్చులకైనను ఈ భూమి మీద స్థలం లేదు. అంటే వాడికి ఎంత పవర్ ఉంది అత్తి మీద. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు, నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అసలు ఆయన పశువుల పాత్ర కూడా స్థలం దొరికిందంటే చాలా అద్భుతం. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అసలు పశువుల పాత్ర స్థలం దొరికిందంటే అద్భుతం. ఎందుకు? వాడికి తెలుసు ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి తెలుసు. వాడికి తెలుసు ఆయన వచ్చింది దేనికనండి, వాడి చేతిలో నుంచి ఆ అధికారం లాక్కోవడానికి వచ్చాడన్న సంగతి తెలిసే ఆయన లేకుండా చేయాలని అనేకమైన ప్రయత్నాలు చేశారు. అందుకే 2 సంవత్సరాలు వయసు లోపల ఉన్నప్పుడు ఏసి చంపేయాలని ప్రయత్నించాడు. ఆ మాట మీకు అర్థం తెలుసుకోవచ్చు. మనం చాలా ఆశాభాషి తీసుకుంటాం. క్రిస్మస్ అంటే ఏదో పండగ. ఇది పండగ కాదు, ఇది నీ జీవితం మార్పు అయి ఉండాలి. ఈ యొక్క సంఘటన ఎంత కొత్త బట్టలు వేసుకున్నామని కాదు, ఎంతమంది పిలుచుకుని భోజనాలు పెట్టుకున్నామని కాదు, ఎంత ఇంటిని అలంకరించుకున్నామని కాదు, మీ జీవితంలో మార్పు ఉందా? పిల్లలు కూర్చోాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి క్రిస్మస్ అంటే నువ్వు ఏదో ఆషామాషిగా ఏదో పండుగలా చేసుకోవడం కాదు. ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ యాక్టివిటీ. హల్లెలూయా. మంచిగా వేసుకున్నాం కొత్త బట్టలు, కానీ నీ జీవితం కొత్తగా ఉందా? ఇల్లు కొత్తగా చేసుకున్నావు, జీవితం కొత్తగా ఉందా? అది లేనప్పుడు ఇవన్నీ సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. లోనంతా కంపే, లోనంతా ఎండిపోయిన స్థితే. కాబట్టి ఆలోచించాలని ప్రభు బట్టి నేను కోరుకున్నాను. రండి, ఈరోజు క్రిస్మస్, క్రీస్తు, క్రైస్ట్ మాసా, క్రైస్ట్ మిస్సా? క్రైస్ట్ ని మిస్ చేసిన వాళ్ళు ఉన్నారు క్రిస్మస్ కి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉన్నాను. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మిస్. అలాగే మాస్ అంటే ఏంటో తెలుసా? రోమన్ క్యాథలిజంలో వర్షిప్, ఆరాధన, క్రీస్తు ఆరాధన. క్రైస్ట్ మిస్, క్రీస్తు లేడు అని చెప్పడం. బైబిల్ ప్రకారం మీకు అర్థమయ్యేలా కొంతమంది వ్యక్తులు మీ ముందు ఉంచుతాను. ఈరోజు క్రిస్మస్ మిస్ అయిన వాళ్ళు, క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించిన వారు. హల్లెలూయా. మొదటి వ్యక్తి బైబిల్లో మనకు కనబడేది
వాడి పేరు హేరోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హేరోదు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు సుమారు నేను వివరించాను. సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ పక్క నుంచి రావడానికి కూడా బోర్డు కథలు ఉంటాయి, స్టోరీలు ఉంటాయి. మనం చేస్తాం ఇప్పుడు ఆయన అనిపిస్తుంది అసలు ఈ బైబుల్ తెలుసుంటే గరికారిపోయి ఉంటుంది. అసలు అహంకారం తలబెరుస్తుంది. అలా చెప్తా ఉంటారు, రమ్మంటారు. సిగ్గుపడే రోజు ఒక రోజు ఉంది. హలో బ్రదర్ సిస్టర్, ఒక రోజు సిగ్గుపడే రోజు ఉంది. ఆయన ఎదుట నిలబడడం గంజి కారిపోతుంది నీకు. అప్పుడు నీకు దమ్ము చాలు నీకు. అసలు నువ్వు ఎవరో నీకు ఇంకా నీకు పరిస్థితి అవుట్. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త దేవుని మాట్లాడు. మొదటి వ్యక్తి హేరోదు. ఆ యోధియా ప్రాంతాన్ని పరిపాలించారు రాజు వాడు. ఈ తూర్పు జ్ఞానంలో అంతకాలం ప్రయాణం చేసి ఆ ఆకాశమందు యేసు జన్మించినప్పుడు నక్షత్రం ప్రత్యేకమైన, దాన్ని ఇంగ్లీష్ లో హ్యాలిక్ కామెంట్ అంటారు. కామెంట్ అంటే ఒక తోక కలిగిన నక్షత్రం, ప్రత్యేకమైన నక్షత్రం. హల్లెలూయా. దానికంటే అద్భుతమైన నక్షత్రం అది. అది చూసినప్పుడు ఈ ఖగోళ శాస్త్రంలో పాండిత్యం కలిగిన ఎక్స్పర్ట్స్ వారు గ్రహించారు, ఈ భూమిని ఉద్ధరించేవాడు ఎవడో ఒకడు జన్మించాడన్న అర్థం. వాడిని కనుక్కోవాలని సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? యోదయా దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చి రాజు అయిన హేరోదుని అడుగుతున్నారు. మత్తయి సువార్త 2:2 యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వీడికి ఫంక్ అయిపోయింది. ఎందుకంటే యోదయా దేశాన్ని పరిపాలించే రాజుగా హేరోదు ఉన్నాడు. ఆ రాజు ఎందుకు వెళ్ళి అడుగుతున్నారు? ఆ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఓ బైబిల్ అంటుంది హేరోదు, ఆ మాట విని హేరోదు యెరూషలేములో ఉన్న వారందరూ కలవరం చెందారు. అందరికీ ఆందోళన పుట్టింది. ఏంటి రాజా? హల్లెలూయా. ఆ జ్ఞానులు పిలిచి పక్కకు పిలిచి రహస్యంగా అంటున్నాడు, మీరు వెళ్ళి ఆయన ఆరాధించి అంటే నా దగ్గర రండి. దాని ముందు మాట్లాడు వినండి. ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా నడకనే అక్కడున్న శాస్త్రుల్ని, అక్కడున్న ప్రధాన యాజకుల్ని, ప్రజల కొరకు ఉన్న శాస్త్రుల్ని అందరినీ పిలిపించి సమావేశపరిచి అడుగుతున్నాడు, మెస్సయ్య ఎక్కడ పుడతాడు? ఏమన్నాడు? మెస్సయ్య. కొన్ని బైబిల్ తెలుగులో క్రీస్తు ఉంది, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ మెస్సయ్య. మెస్సయ్య అంటే గ్రీక్ భాషలో, హెబ్రీ భాషలో మెస్సయ్య, గ్రీక్ భాషలో క్రీస్తు. అంతే తేడా, రెండు ఒకటే. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ పుడతాడు అన్నాడు? ఎక్కడ పుడతాడని ఉంది బైబిల్లో? ఎక్కడ పుడతాడని ఉంది? ఎక్కడ అట్లా అడిగిన ప్రశ్న చూడండి. ఆ నోట్ ఏమన్నా అడుగుతున్నాడు, మెస్సయ్య ఎక్కడ పుడతాడు అంటే వారికి మెస్సయ్య గురించి మళ్ళా తెలుసాడు. ఆ మెస్సయ్య ఎక్కడ పుడతాడు అనగానే వాళ్ళు కూడా టక్ 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 అని చెప్పేశారు. మీకు 5:2 రాయబడినట్టు ఆయన యూదయ బెత్లెహేములో పుట్టనై ఉన్నాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. 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 ఈ రోజు క్రిస్మస్ రోజు క్రీస్తును ఆరాధిస్తున్న సంఘంలో ఉన్న మనం హేరోదు యొక్క జీవితం మనం చూస్తే వాడు ఇంకొక రాజు వాడికి పోటీగా రావడానికి ఇష్టపడలేదు. ఏం చేస్తున్నాడు? He doesn't want somebody to compete with him to be the king. I am the king. యూదయ దేశం నేను తప్ప ఇంకెవరు రాజు కాదు అని వాడికి అర్థం లేదు. ఈయన సర్వలోకమునకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఈ క్రిస్మస్ రోజు మొదటి ప్రశ్న మీకు, నీ జీవితం అనే రాజ్యాన్ని, ప్రపంచాన్ని, నీ జీవితాన్ని ప్రపంచాన్ని, నీ జీవితాన్ని ప్రపంచంలో ఉన్న సింహాసనం మీద రాజుగా ఎవరున్నారు? హేరోదు ఎలాగైతే నేనే రాజు అని వాడు గర్వెత్తున్నాడో, ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదని వాడు ఏదైతే ఆలోచిస్తున్నాడో, క్రైస్తవులు ఉన్న మనం కూడా అలాగే ఆలోచిస్తున్నామా? నీ జీవితం అనే సింహాసనం మీద ఎవరున్నారు? నువ్వా లేదంటే క్రీస్తు యేసా? Are you missing that Christ from the throne of your life? నీ జీవితం అనే సింహాసనం మీద ఆ క్రీస్తు యేసు ఉన్నాడా లేదంటే నువ్వే ఏర్పాటు చేస్తావు?
ఇష్టం, నేను చేసుకుంటాను, దేవునితో పని లేదు, మా పిల్లల పెళ్ళి నేను చేసుకుంటాం, మా ఇష్టం, మా చదువులు మేము చదువుకుంటాం, పిల్లలు పెద్దోళ్ళు మా ఇష్టం, ఉద్యోగం మా ఇష్టం. నీ జీవనాన్ని సింహాసనం ఎవరు ఆసీనుడై ఉన్నాడు? నువ్వనే వ్యక్తి సింహాసనాసీనుడై ఉన్నారా, లేదా క్రీస్తు వాడు సింహాసనాసీనుడై ఉన్నాడు? మొదటి వ్యక్తి క్రీస్తుని మిస్ అయిన వాడు హేరోదు రాజు. వాక్యం చెప్తాడే ఆ వాక్యం అలా ఉంటుంది అంటే అర్థం ఏంటి? హేరోదు వల్ల నువ్వు తిరస్కరిస్తున్నావు. చూడండి, యేసు ఎక్కడున్నాడు? తన దగ్గర దర్గాలోనే ఉన్నాడు యేసు. హీస్ ఇన్ ద వెసిలిటీ ఆఫ్ హేరోదు. ఆ పరిసర దగ్గర అందుబాటులో ఉన్నాడు. కానీ ఆ యేసుని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఆ యేసు నీ జీవితంలో ఉన్నాడు. కొత్త బట్టలు వేసుకున్నా, నువ్వు మ్యాచ్లు వేసుకున్నా, మీరు క్రీస్తు దేవులో ఉన్నాడా, లేదు నీకు అందుబాటులో ఉన్నాడా, దగ్గర దర్గాలో ఉన్నాడా? బెత్లెహేంకి యెరూషలేముకి నడిచి వెళ్ళే దారి. కానీ హేరోదు తెలిసిన పుట్టాడని వెళ్ళి చూడడానికి ఒప్పుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సింహాసనం దేవుడు ఉన్నాడు నీ పక్కన. క్రిస్మస్ రోజు అడిగాను, క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధించే రోజు సంగమా. నీ జీవితంలో సింహాసనం ఎవరున్నారు? ఆ క్రీస్తు ఉన్నాడా? గలతీ 2:20 అంటాడు పౌలు గారు, బ్రతుకుడే నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించుతున్నది నేను కాదు కానీ నా యొక్క క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే నా జీవితానికి నా సింహాసనం కూర్చున్నది ఎవరు? క్రీస్తు అని పౌలు చెప్తున్నాడు. మరి మన జీవితాలు నిలబడి చేసేది ఎవరు? ఆలోచించండి. క్రీస్తు లేని క్రిస్మస్ చెప్పండి వ్యర్థం. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. ఎంతమంది హేరోదు రాజులు ఉన్నారు ఇక్కడ? నా అనే అభిప్రాయాలు, నా అనే ఆలోచన, నా అనే విధానం, నా అనే తత్వం, నా అనే బుద్ధి, నా అనే మాట, నా అనే ఆలోచన, నేనే మళ్ళీ వాక్యం దేవుడు నేనే రాజు, నాకు మళ్ళీ వేరే పోటీ వద్దు. అర్థమైనాడు? దేవుని స్తోత్రం చెల్లించు. ఒకవేళ నీ జీవితంలో సింహాసనం మీద నీ స్వార్థం అనే దేవుడు చేస్తుంటే ఒప్పుకోవడానికి ఇష్టపడితే బహిరంగ క్రిస్మస్ దినాన దేవుని సన్నిధిలో చేతి ప్రభావాన్ని క్షమించు. అది నీకు నీ ప్రభుకి సంబంధం. ప్రభావాన్ని క్షమించు. ఇంతవరకు నా జీవితాన్ని నేను ఎరుబడి చేసుకుంటున్నాను. నీ వాక్యం వింటున్నాను కానీ నేను సరి చేసుకోలేకపోతున్నాను. దేవుడి క్రిస్మస్ నా జీవితాన్ని మార్పు కలిగించి కృపదయించి రాను క్రీస్తు నా జీవితంలో క్రీస్తు నన్ను నిలబడి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని క్రీస్తు అందుబాటులో ఉండి తిరస్కరించినాడు ఎవడు? క్యాచ్ అవుతున్నాం కొంచెం. అందుబాటులో యేసుని తిరస్కరించినాడు ఎవడు? నేనే. చప్పట్లు కొట్టి ప్రభువును చెప్పేది ఎవరు? వినండి సంగమా. You need not inform anything to God about your life. ఆయన అన్నీ తెలుసు. ఆయన కావాల్సిందంతా నువ్వు ఒప్పుకోవడమే. You have to confess, not tell him. Hallelujah. రెండో ఎవరెవరు పిలిపించాడు హేరోదు రాజు? యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు కానీ ప్రధాన యాజకులను ప్రజల కొరకు నియమింపబడిన శాస్త్రులను అంటే స్కాలర్స్, బైబిల్ పండితులు వీళ్ళందరినీ పిలిపించారు. పిలిపించగానే అడిగాడు, యూదుల రాజు మెస్సయ్య ఎక్కడ పుట్టాడు? పుడతానని ఉంది పక్కన చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యూదయ బెత్లెహేములో, అది చిన్న గ్రామం, ఎన్నిక లేనిది, కానీ అందులోంచి గనుడు వస్తాడు. హల్లెలూయా. ఎందులోంచి వస్తాడు?
ఎన్నిక లేని దాంట్లో మీలో ఎవరన్నా మాకు ఏమీ లేదు, మేము చాలా తక్కువ అంటే ప్రభు ఈ రోజు ఈ క్రిస్మస్ దినాన ఈ మాట మీకు చెప్పి బలపరచమంటున్నాడు. నువ్వు ధన్యుడవు, నీలో గొప్పతనం బయటికి రానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది శాస్త్రం, ప్రధాన యాజకుడు. బైబిల్ గురించి బాగా తెలుసు. వినండి, నీకు బైబిల్ ఎంత తెలుసు కాదు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నాకు ఎంత బైబిల్ తెలుసు కాదు. చూడండి, వాడికి తెలుసా? తెలుసు, బెత్లెహేంలో పుడుతున్నాడని తెలుసు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారా లేదా? ఎవరు వచ్చి చెప్పారు? అన్యులు చెప్పారు. తూర్పు దేశం జ్ఞానులు వచ్చి చెప్పారు. చెప్పిన బైబిల్ గురించి అంత పాండితులని మాకు బైబిల్ తెలుసు, మా మీరు చెప్పక్కర్లేదన్న ఈ గొప్పవారందరూ కూడా యేసు దగ్గరికి వెళ్ళారు చూడడానికి, కనీసం ప్రయత్నం చేస్తారు వెళ్ళడానికి. నీకంతా బైబిల్ తెలుసు కాదు. హలో, క్రిస్మస్ దినాన దేవుని సందేశం, దేవుని వాక్యం అంటున్న దేవుని ప్రజలరా, వాక్యం ఎంత చదివా కాదు, వాక్యం ఎంత తెలిసినా కాదు. దేవుని వాక్యం ఇచ్చింది, వినండి, రాయబడిన వాక్యం ఇచ్చింది, జీవించుతున్న వాక్యంతో నీకు సహవాసం ఉండడానికి. ఎవరితో సహవాసం? జీవించున్న వాక్యమే. ఈ రోజు ఆయన జన్మదినం. ఆయన పేరు నీకు తెలుసో తెలుగో, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం చదువుతుంది, దేవుడు నీకు వాక్యం ఇచ్చింది. వాక్యం చదివి దుర్గులు వెళ్ళడానికి కాదు, వాక్యం చదివినప్పుడు వాక్యం ద్వారా నువ్వు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం కలిగి ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంగ్లీష్లో నేను చెప్తాను. It's not information, but it's intimacy. Intimacy, intimacy, intimacy. Oh, okay. Intimacy, intimacy. English word intimacy అంటే సన్నిహితమైన సంబంధం. A very close and thick relation. Intimacy. దాన్ని బ్రేక్ చేస్తున్నాను ఇంగ్లీష్ వర్డ్ కింద. Into me see. Hallelujah. Hallelujah. ఏం చూడాలి నేను? ఇంటూ మీ సీ, నాలో ఏం చూడాలనంటే క్రీస్తు నాలో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం చెప్పండి? ఎవరు మిస్ అయ్యారు క్రిస్మస్ ని? మా బైబిల్ తెలుసు అన్నమాట. ఇదే అంత బైబిల్ తెలుసు కాదు, ఎంత స్పీడ్ వాక్యాలు చదువుతారు కాదు. దేవుడు ఏమి తీసి పక్కన పడేస్తాడు, చదువుకుని పడేస్తాడు. యేసుతో నీకు అంత రిలేషన్షిప్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనండి, మేము వినేవాళ్ళం కానీ చెప్పేవాడు కాదు కదా. నీలా అనొచ్చు, చెప్పేవాడంతో వినేవాడంతే. హల్లెలూయా. మన వాక్యం సంగతి ఏం చేస్తున్నాం? ఆ వాక్యం పట్టుకుని యేసు దగ్గరికి ఎప్పుడైనా వచ్చావా? యేసు నీకున్న సంబంధం ఏంటి? అసలు ఈరోజు ప్రభు మీద ప్రశ్న కొన్నా, హూ ఆర్ యూ టు సెలబ్రేట్ మై బర్త్డే? నువ్వు ఎవరు నా పుట్టినరోజు జరుపుకోవడానికి? నా వాక్యం తెలుసు కానీ నేను తెలుసా నీకు? ప్రభువు దేవుడు యోహాను పత్రికలో సువార్తలో అంటాడు, వాక్యం తెలిసి ఉన్నవారైనప్పటికీ నా యొద్దకి రారు. బాగా చెప్తున్నాడు, దే డోంట్ కమ్ టు మీ. అనేటప్పుడు నీకు ఎవరిచ్చారు అధికారం క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి? హూ ఆర్ యూ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే when you don't have relationship? ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఒకవేళ మీరు ఒప్పుకోవడానికి ఇష్టపడి కాడ మోసుకోండి. క్రిస్మస్ దినాన ప్రభువా నీ వాక్యం వింటున్నామే కానీ వాక్యమే నీ దగ్గరికి రాలేకపోతున్నాను. నేను సరిగ్గా ప్రార్థించట్లేదు, సరిగ్గా వాక్యించట్లేదు. ఇగో క్రిస్మస్ దినాన్ని మొదలుపెట్టి మరొక క్రిస్మస్ వచ్చేసరికి నీతో నేను సహవాసం చేస్తాను, నీతో వ్యక్తిగతంగా పర్సనల్గా నీకు వస్తాను, నీతో ముచ్చటిస్తాను, నువ్వు నాతో ముచ్చటించు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. క్షమించు నాయన, నువ్వు లేని క్రిస్మస్ వ్యర్థం ప్రభా, నిజమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం మనం పెట్టి చెప్పడం తనకి ఇంకొక రాజు ఉండడానికి ఇష్టపడలేదు. మనప్పుడు యేసు రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు మన జీవితాన్ని. రెండోది శాస్త్ర పరిశీలనకి ఈ ప్రధాన యాజకుడికి బైబిల్ బాగా తెలుసు కానీ యేసు ఎవరో తెలియదు. తెలిసినా వెళ్ళడానికి ఇష్టపడలేదు.
వాక్యం విని యేసు ఎవరు నీకు అర్థమైనా యేసు దగ్గరికి వచ్చావా? ఒకవేళ రాకపోతే your Christmas is futile, it's waste, it is totally dissipate అంటే utter waste అని అర్థం. ఇంగ్లీష్లో బాగుంది, ఆ పదాల యొక్క విలువ తెలుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చూద్దాం. క్రిస్మస్ రోజు క్రీస్తుని కలుసుకున్నవారు. హల్లెలూయా. ఎంతమంది మిస్ అయ్యారు క్రిస్మస్? ఏ రోజు రాజు మిస్ అయ్యారు? ప్రధాని యాజకులు శాస్త్రం మిస్ అయ్యారు. వినండి, ఈ క్రిస్మస్ రోజు మొదటి వ్యక్తి ఆ క్రీస్తుని కలుసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? యేసు క్రీస్తు తల్లి అయిన మరియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం కేర్ఫుల్ జాగ్రత్తగానండి. లోకాసువార్తలు ఉంటుంది తీయట్లేదని ఆ 34 చూస్తే దేవదూత ప్రత్యక్షమైన బైబిల్ చదివిస్తుంది. సడన్లీ ద ఏంజెల్ అపియర్డ్. హఠాత్తుగా దేవదూత మరియా గదిలో ప్రత్యక్షమైంది. నన్ను అడగండి, బైబిల్ ఎందుకు సడన్ అని ఉంది? చెప్పండి, బైబిల్లో సడన్ ఉంది. అప్పుడు నాకు ఏం లేదు, అప్పటికప్పుడే తక్కువ ఎందుకు వచ్చింది? అక్కడే మీకు అర్థం కదా నేను అడిగేది. హల్లెలూయా. ఎక్కువ ఎలాగన్నా రక్తస్రావం తెలిస్తే యేసు పై వస్త్రం ముట్టుకుంది కదా, ముట్టుకుందా లేదా? ముట్టుకుంది. బైబిల్ ఏమంటుంది? స్వస్థపరచబడింది. రక్తస్రావం వెంటనే. నన్ను వెంటనే అంటే అర్థం బైబిల్. వెంటనే అంటే అర్థం ఏంటి బైబిల్లో? ఈ క్రిస్మస్ రోజు తెలుసుకోండి గొప్ప విషయం. వెంటనే అంటే అర్థం ఏంటంటే ఆయన టైంలో కరెక్ట్ గా జరిగిందని అర్థం. హల్లెలూయా. ఆ దూత టైం అంటే ఆ దూత ఎప్పుడో ఉంది, కానీ ఆ టైం వచ్చేసరికి దేవుని సమయం ఏదైతే పరలోక సమయం అయిందో పక్కన ఎదురుగా కనబడ్డది. దయాప్రాప్తురాలా నీకు శుభం. హల్లెలూయా. నువ్వు దేవుని దయ పొందినదాన్ని, దేవుని తోడై ఉన్నాడు అంది. వెంటనే బాంబు పెంచాడు గాబ్రియెల్ దూత. నువ్వు గర్భము ధరించి ఓ కుమారుని కనగవు, వారికి యేసు అని పేరు పెట్టదు. మొత్తం డేటా ఇచ్చాడు. గుండె ఆగిపోయింది మర్యాద. వీరం జాతకండి మర్యాద. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా హౌ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్? ఇది ఎలా జరుగుతుంది? చూడండి, రెండు ఉన్నాయి. ప్రశ్న, రెండోది అనుమానం. ఎన్నున్నాయి? ఒక ప్రశ్న అది, రెండోది డౌట్. ఎందుకంటే ఈ సృష్టి నియమంలో నీతిని బట్టి ఒక కన్యక గర్భం ధరించడం ఇంపాసిబుల్, అసాధ్యం. హల్లెలూయా. కాబట్టి తప్పలేదా? అడగడం తప్పలేదా? అప్పుడు దేవుడు అర్థమే, నువ్వు ఏ కనపడతా సర్వోన్నతమైన దేవుని శక్తి పరిశుద్ధాత్మగా నేను చావరించుకున్నాడు, నువ్వు గర్భం ధరిస్తావు అని కూడా ఏదో చెప్తున్నావు. ఏంటది? నాకు అర్థం లేదు. ఏమవుతుంది మరి? నువ్వు చెప్పావు, విన్నాను, కానీ నాకేమవలేదు, అదేం అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత జ్ఞానం ఏంటంటే పురుషులు సంధిస్తేనే స్త్రీ గర్భం ధరిస్తుంది నాకు తెలుసు. ఇది మా యూనివర్సిటీలో మేము చదువుకున్నాం. ఇక మా మహామేధావులు ఇక్కడ కూర్చున్నారు. మేము చదువుకున్న సైన్స్, ఆ బయాలజీ మాకు చెప్పేది ఏంటంటే, ఆ జువాలజీ మాకు చెప్పేది ఏంటంటే, ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ మాకు చెప్పేది ఏంటంటే, అది ఆ జెనెటికల్ సైన్స్ మాకు చెప్పేది ఏంటంటే, అదే అదే పురుషులు సంధిస్తేనే కానీ స్త్రీ గర్భం ధరించు. నాకైతే తెలుసు. మరి నువ్వేదో చెప్తున్నావు కదా దూత, అదే సర్వోన్నతమైన దేవుని శక్తి వచ్చి నన్ను కమ్ముకుంటది, ఆ పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నప్పుడు నేను గర్భం. నాకేం అర్థం లేదు, కానీ వినండి,
ప్రశ్న అడిగింది, అనుమానించింది, డౌట్ పడ్డది. కానీ లాస్ట్కి ఏమన్నా తెలుసా? 37వ వచనంలో, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆయన పలికిన మాట ఏదైతే ఉందో అది మాత్రమే సిద్ధింపబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దూత ఈ మాట ముందు మాటలు దూత దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట నిరర్థం కానేరదో. ఆయన ఒకసారి మాట్లాడితే నెరవేర్చబడుతుంది. చూడండి, మరియకు అర్థం కానీ ఏం చేసింది? ఈ మాట నమ్మింది, స్వీకరించింది. ఓకే, రా క్రీస్తు నాలుగురా. హల్లెలూయా. వింటున్నానే కానీ ప్రభా నీ మాట నాకు అర్థం లేదు, ప్రభా నాకు అర్థం లేదు. కానీ నాకైతే ఒకటి తెలుసు, దూత చెప్పినట్టు నీ నోటి నుండి వచ్చిన ఏ మాట నిరర్థం కానేరదని నాకు తెలుసు. కాబట్టి నీ మాట చుట్టూనే జరగని. అలాగే క్రైస్తవులు ఉన్నారు, ఈరోజు క్రిస్మస్లో కూర్చొని క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాను. డూ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ఉంది, నీకు విశ్వాసం ఉందా? హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరండి? యేసు ప్రభువుని. ఆగండి, జకర్యాను కూడా దేవదూత వచ్చి దేవుని మందిరంలో సేవకుడు పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తాను కదా, చక్కని వచ్చి ప్రత్యక్షమయ్యాడు. భయపడ్డాడు. భయపడతాగా అని అంటున్నాడు, మీ భార్య ఏం చేస్తుంది? గర్భం ధరిస్తుంది, ఒక కుమారుని కంటది, వానికి యోహాను పేరు పెట్టాడు. ఈ జకర్యా ఏమై ఉన్నాడు చెప్పండి? వృద్ధుడు అంటున్నాడు దేవదూత. మరి జోక్ చేస్తున్నట్టు దేవదూత, నువ్వు జోక్ చేయడం ఏంటి? నా వయసు ఏంటి? నా భార్య ఏంటి? నేనేం ముసలోండి, నా కెపాసిటీ అయిపోయింది, సంతానం ఉత్పత్తి చేసే కెపాసిటీ అయిపోయింది. నా భార్య మృతులు కలిగి ఉంది, మొనోపాస్ అయిపోయింది నా భార్యకి. ఇంక నువ్వేంటి చెప్పేది? ఎలా అవుతుంది? ఇది సాధ్యమేనా? చూడండి, మరి ఏమంది? నేను పురుషుని ఎరగిన దాన్నే అంది, కానీ ఇది అసాధ్యం అనలేదు. కానీ జకర్యా ఏమంటున్నాడు? నేను వృద్ధుడిని, నా భార్య వృద్ధురాలు, పిల్లల సంతానం ఉత్పత్తి అయ్యే సమయం కాదు ఇది, ఇది 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 కాదు, జరగదు అంటున్నాడు. అని అంటూ ఏమంటాడు తెలుసా? సూచన ఏంటి నాకు బిడ్డ పుట్టాడని? అప్పుడు అంటాడు, ఓరే చూడండి, మరి అలాగే ప్రశ్నించాడు, మరి అలాగే సందేహించాడు, కానీ బైబిల్ అంటుంది నమ్మలేదు జకర్యా. ఎవరు నమ్మారు? మరియా నమ్మారు. చూడండి, మరియా అద్భుతం పొందుకుంది, జకర్యా కూడా అద్భుతం పొందుకున్నాడు. కానీ మరియా విధేయతతోటి అద్భుతం పొందుకుంది, జకర్యా శిక్షింపబడి అద్భుతం పొందుకున్నాడు. ఏం శిక్ష పొందాడు చెప్పాడు? ఇదే నీకు సూచన, నీ కుమారుడు పుడతాడో పుట్టడం. నీకు కుమారుడు పుట్టే వరకు నీ నోరు మౌనంగా చేయబడుతుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడు. హల్లెలూయా. ఈ రెండు లేదు, మీరు ఏం చెప్పండి? విధేయత కలిగి దేవుని అద్భుతం పొందుకోవడం గొప్ప, లేదా శిక్షింపబడి అద్భుతంగా పొందుకోవడం. కానీ రెండు విధాలు, విధేయత కలిగి పొందుకుంటావా, లేదంటే శిక్షింపబడి పొందుకుంటావా? రెండింటిలో అద్భుతం ఉంది, మీకు అవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చిన మాట ఏది నిరర్థకమో కాలేదు. ఎవరికైనా ఈ మాట అర్థమైతే దేవుడి సేవకుల ద్వారా కానీ దేవుడి వేరే వాక్యం ద్వారా కానీ ఎప్పుడైతే నీకు వాగ్దానం ఇచ్చుంటే ఆ మాట ఎన్నడూ కూడా ఏమవదు, నిరర్థకం కాదు. కానీ విధేయత చూపుంటే మరి ఎలాగా నువ్వు అద్భుతం పొందుకుంటావు, లేదంటే చక్కెరలాగా తాట తీసిపోతుంది. ఏది కావాలి మీకు? నాకేం తెలియదు ప్రభా, నువ్వు చెప్పి నాకేం అర్థం లేదు, కానీ ఒకటి మాత్రం తెలుసా, నీ వాక్యం అంతా నమ్మలేదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు యేసుని
యేసుని కలుసుకుంది క్రిస్మస్ రోజు మొదటి వ్యక్తి మరియా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండో వ్యక్తి ఈ బెత్లెహేము ఆ పశువుల పాక దగ్గరలోనే శిష్యులు గొర్రెలు ఉన్నారు, గొర్రెలు కాసుకున్న కాపలు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి ఇంకో దూత వచ్చింది, గాబిల దూత కాదు, ఇంకో దూత వచ్చాడు. భయపడద్దు, ఎందుకంటే సడన్ సడన్ వచ్చా దూత అంటుంది, ఇప్పుడు నీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు నీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇదే మీకు ఆనవాలు, ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు అంటే పశువుల పాకలో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండట మీరు చూసేదారు. హల్లెలూయా హల్లెలూయా. మరి చటికలు గుడ్డతో చుట్టబడకపోతే ఎందుకు చుట్టబడతారు? ఇది చాలా ఇంపార్టెంట్. వీరు సామాన్యమైన గొర్రెలు కావాలి కాదు, జాగ్రత్త వినండి. ఏ గుడ్డలతో చుట్టబడి? పొత్తి గుడ్డలు. అదేంటో మీకు చెప్తాను. ఈ గొర్రెల కాపర్లు ప్రత్యేక స్పెషలిస్ట్ వీరు. ఏ గొర్రెల్ని మీరు కాసే కాపర్లు అంటే పస్కా బలి పశువుగా లేదా దేవునికి బలియాగం అర్పించే గొర్రెలను పెంచే ఎక్స్పర్ట్స్ వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రె పిల్ల పుట్టగానే దాన్ని వెంటనే తీసుకుని గుడ్డలో బాగా చూడతారు. ఎందుకు అలా చూడతారంటే అది పుట్టి ఎదుగుతుండగా సమయాన్ని బట్టి అది లేచి నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ లేచి నడిచే ప్రయత్నంలో ఏం చేస్తూ ఉంటుంది? పడిపోతూ ఉంటారు. పడిపోయేటప్పుడు గాయాలు అవడానికి, రాపిడి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది పడిపోయినా గాయాలు అవ్వకుండా, ఎందుకంటే దేవునికి గాయపరచబడింది, మచ్చ డాగ్ అన్నది బలిగా ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఆ గొర్రెలను ఏం చేస్తారు? వాళ్ళు గుడ్డలతో చుట్టి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటారు. అలాంటి గొర్రెల కాపరి. అలాంటి ఇదేమి ఆనవాలు. ఓ గొర్రెల కాపరులారా, ఏ మానవాళి యొక్క పాపం కోసమైతే మీరు గొర్రె పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుతున్నారో, అసలైన గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలాగైతే గొర్రెలు దేవుని గొర్రె పిల్ల పశువుల పాపంలో పొత్తు కూడా చుట్టబడి. అని ఆ దూత పలికిన తోడునే 14 వచనంలో, లోకాసువార్త 2:14 వచనంలో ఉంటది. వినండి, అక్కడ ఉంటది. దేవదూతల సమూహం దిగి వచ్చి ఒక పాట పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలై ఉన్న మనుషులకు భూమి మీద సమాధానం. హల్లెలూయా హల్లెలూయా. ఏముంటది భూమి మీద? సమాధానం. ఎవరికి? ఎవరికి? ఈ పక్కన ఏమన్నప్పుడు ఏమన్నా ఎవరికి ఇష్టలేదా? ఆయనకి ఇష్టలేదు. నీకు ఇష్టమైంది కదా. నీకు భూమి మీద సమాధానం కావాలంటే, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం కావాలంటే నువ్వు ముందు ఎవరికి ఇష్టమై ఉండాలి? అది లేకుండా నథింగ్ లేదు, నీకేం లేదు. అక్కడ నాకు ఇష్టమైన దగ్గర నేను చేస్తున్నాను అక్కడికి ఈ స్టోరీ క్లోజ్. నేను మొన్న చెప్పాను, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్. దేవుడు నీకు అవకాశాలు ఇస్తుంటాడు, సమయం ఇస్తుంటాడు. నేను అలాగైతేనే ఇలాగైతేనే ఆయన అవుట్డేటెడ్ కేసు మీద అబ్సొల్యూట్ అవన్నీ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు సమాధానం కావాలని అంటే, నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నువ్వు ఎంత బంగారం, ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత పెద్ద స్థాయి కలిగి ఉన్నావు కాదు, సమాధానం. ఎవరి సమాధానం? దేవుని యొక్క సమాధానం కావాలి. యు నీడ్ పీస్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ.
ఆ సమాధానం నీకు కావాలంటే ఈ క్రిస్మస్ రోజు క్రీస్తుకి ఇష్టరాలై ఉండాలి. Without being pleasing God, you cannot celebrate Christmas. Even if you celebrate, it's only a holiday and a party, but not Christmas. ఇది కేవలం ఒక పార్టీ మాత్రమే, ఇది ఒక సెలబ్రేషన్ మాత్రమే, బట్ ఇట్స్ నాట్ క్రిస్మస్. మనం ఎంతమంది క్రీస్తుకి ఇష్టలై జీవిస్తున్నా? Is your life pleasing to Jesus? అది లేనప్పుడు మాకు ఎవరు లేకపోతే పని తెలుసు, ఏంటి తెలుసు బాబు నీకు, అమ్మా మళ్ళీ నీకేం తెలుసు, నాకు అవసరం, నాకు అన్ని తెలుసు. చాలా భయంగా ఈరోజు ఎంతమందికి అర్థం అవుతుంది వాక్యం? హల్లెలూయా. ఎవరు కలుస్తుంది? ఏ రోజు మరియా ఏమంది? ఈ మాట చూడమే విశ్వాసం, దేవుని వాక్యం అంది విశ్వాసం. రెండోది ఎవరు? గొర్రెల కాపర్లు వెళ్ళి యేసు కలుసుకున్నారా లేదా? కలుసుకున్నారు. ఆయన మొక్కారు, వెంటబడి వెళ్ళి ఆయన చూసి ఆనందించారు, తిరిగి వస్తున్నాడు, ఆయన గనపరిచారు. హల్లెలూయా. ఆయన ఇష్టలమై ఉండాలి. మూడోది తూర్పు దేశపు జ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, తూర్పు దేశపు జ్ఞానం అంటే నాకు గుర్తొస్తుంది. ప్రధాన యాజకులు, ప్రజల కొరకు నియమింపబడిన శాస్త్రులు, వాళ్ళు తెలుసు ఆయన వస్తున్నాడు, ఇప్పుడు వచ్చాడని తెలుసు, కానీ వెళ్ళారా? ఏమీ తెలియని యేసు గురించి, ధర్మశాస్త్రం గురించి తెలియని వారు అన్యులై ఉండి కొన్ని నెలల ప్రయాణం చేసి వారు వచ్చేమని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఈ రోజు అడిగారు. హల్లెలూయా. వారు ఏం చేశారు? వెళ్ళి వినండి, నక్షత్రం నడుస్తుంది, ఆ నక్షత్రం మూత్రపడాలి చూసుకుంటూ కదలేదు. అది ఎక్కడ తీసుకొచ్చిందంటే ఆ నక్షత్రం యూదయ దేశం దగ్గర తీసుకొచ్చింది. యూదయ దేశం దగ్గరికి వచ్చిన తర్వాత వారు అడిగిన విధానం బట్టి బెత్లెహేం అనగానే ఆ నక్షత్రం కూడా బెత్లెహేం బయట నడుస్తున్నప్పుడు వీరు కూడా బెత్లెహేంలోకి వచ్చారు. బైబిల్ అన్నది నక్షత్రం ఆగిపోయినప్పుడు ఈ జ్ఞానులు అత్యానంద భరితులైరి అంటే అర్థం ఏంటంటే ఇన్ని నెలల్లో నక్షత్రం మనం నడిపించింది, ఇప్పుడు ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. ఆగిపోవడంతో వాళ్ళకి అర్థమైంది, మేము ఎవరి కొరకు వెతుక్కుంటూ వచ్చామో ఆ కనుక్కునే సమయం మాకు ఆసనమైందని. వెంటనే బైబిల్ అంటుంది, ఆ మరియాని బాలుడిని వారు చూచి ఏం చేశారు? ఆయనకి మొక్కి వారు తెచ్చిన కానుకలు విప్పి ఆయనకి అర్పించాలని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. 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 నీకు ఎక్కువ బైబిల్ తెలిసి ఆయనతో సహవాసం లేని దానికన్నా జ్ఞానం వల్ల కొంచెం తెలిసి ఎక్కువగా యేసుతో సహవాసం కలిగి ఉండట అద్భుతం. హల్లెలూయా. 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 మీకు ఎంత వాక్యం అందుతుందని